भारत माता की जय। भारतीय जनता देशाనికి ఘనత भारतीय जनता देशाనికి ఘనత बीजेपी जिंदाबाद कमलम पुव्వు గుర్తుకే మన ఓటు कमलम పువ్వు గుర్తుకే మన ఓటు నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి बीजेपी जिंदाबाद సాయి రాసిరావు అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధికి ఆకర్షితులై ఈరోజు 25వ వార్డు నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీలోకి ఇచ్చేస్తున్నటువంటి యువకులకు మరియు మహిళా మహిళలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నుంచి వెళ్ళి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు గుండెటి యశోద గారు 25వ వార్డు నుంచి వెళ్ళి ఒప్పుగం గారి అధ్యక్షత మన భోగశ్రవాణి గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవుతున్నారు. యశోద గారు గుడ్డోటి సాగర్ గారు గారు చారిట్రా మాధవన్ అన్నీ మీరంతా వెనుకోండి రాజు వినయ్ సునీల్ గణేష్ కొంచెం మీరు ముందుకు రండి వీళ్ళంతా జాయిన్ అంటే మీరు వెనకకి వెళ్ళండి అటు వీళ్ళు వెనకకి వెళ్ళి నిల్చోండి. వంశీ మనోహర్ పవన్ రాహుల్ సాయి చింటూ రాజేష్ కొంచెం ముందుకు రండి తరుణ్ అన్న కొంచెం ముందుకు రండి కొంచెం ముందుకైతే వీళ్ళందరూ వెనుకోండి వరుణ్ అట్లా మహేష్ గారు మన కూడా రావాలి. అదేవిధంగా పెద్దలు దేవదాస్ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నారు. గట్ల అలక్య గారు, బొమ్మెన లక్ష్మి గారు, స్వప్న గారు, అడిగొప్పుల రాజేశ్వరి గారు, బొద్దున శేఖర్, కట్ల రవి గారు, గణేష్ పవన్, కృష్ణాచారి గారు, కొక్కుల కోటేశ్వర్ గారు కూడా, నరహరి గారు, రవీణ గారు కూడా, టీవీ అలెక్య, జలేందర్, మహేష్ అయినా Thank you very much. Today, Narendra Modi gaari nayakatvam. BJP జిందాబాద్ BJP జిందాబాద్ కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, భారతీయ జనత దేశానికి ఘనత భారతీయ జనత దేశానికి ఘనత బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ భారత్
నాయకత్వం భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే కమలం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి 25వ వార్డు నుండి యువకులు, మహిళలు, అలాగే పెద్దలు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏదైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలకు, సేవలకు, వారు చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి పనులకై మీరు భారతీయ జనతా పార్టీకి రావడం చాలా సంతోషకరం. అలాగే మన ధర్మపురి అరవిందన్న గారి నాయకత్వాన మనం నిజామాబాద్ పార్లమెంట్, జగిత్యాల జిల్లా అభివృద్ధి పనులకై వారు ఎంతో మనతోటి చేదోడి వాదోడిగా ఉండి మనకు చాలా సలహాలు ఇస్తూ వారు మనకు అభివృద్ధి పనులకై అన్నీ తోడుగా ఉంటారని తెలియజేస్తూ భారత్ మాతాకి. జగిత్యాల పట్టణంలో మరొక్కసారి కమలం వికసించబోతా ఉంది. దానికి నిదర్శనమే భారీ చేరికలు. జగిత్యాల పట్టణంలో బీజేపీ కుటుంబంలోకి అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలు, యువకులు స్వచ్ఛందంగా నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇందూర్ ధర్మపురి అరవిందన్న గారి అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై ఎంతోమంది యువకులు, మహిళలు, పెద్దలు, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వసుదైక కుటుంబంలోకి రావడం జరుగుతూ ఉంది. ఈ రోజున కూడా 25వ వార్డు నుంచి సోదరుడు తమ్ముడు గుండేటి సాయి గారు, అదేవిధంగా మాతృశ్రీ యశోద గారు, వాళ్ళందరి టీంతో, వార్డు సభ్యులతో కూడా మన భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. వారిని గౌరవ పట్టణ అధ్యక్షులు సోదరుడు కొక్కు గంగాధర్ గారు, అదేవిధంగా కార్యదర్శి ఆముదరాజు గారు మా టీం అందరి సమక్షంలో మా కుటుంబంలోకి ఆహ్వానించడం జరిగింది. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడికక్కడ కూడా నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇటు జగిత్యాల పట్టణం మీరు చూస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా అంతర్గత కలహాలతోనే నిండిపోయింది. కొంతమంది నాయకులు అభివృద్ధిని గాలికి వదిలేసి ఎక్కడికక్కడ కూడా అంతర్గత కుమ్ములాటలే నడుస్తూ ఉన్నాయి. కనీసం వాళ్ళ కార్యకర్తలను పట్టించుకొని స్థితిలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా అభివృద్ధి సంక్షేమం అనేది దేవులేరు. అభివృద్ధి అని చెప్పి సొంత అభివృద్ధి చేసుకునే నాయకుడు ఒకడైతే, మరి చాలా సంవత్సరాలుగా కూడా ఎన్నో పదవులలో ఉన్నా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని కుంటుపట్టించినటువంటి నాయకులు మరొకరు. వారి గురించి మేమేం చెప్పబోం. కానీ మీరు చూస్తూనే ఉన్నారు, గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతదేశంలో కానివ్వండి, ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రాల్లో, ప్రతి జిల్లాల్లో, ప్రతి పట్టణాల్లో, ప్రతి గ్రామాల్లో తీసుకొస్తున్నారో చూస్తూనే ఉన్నారు. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అదేవిధంగా మనకి లోకల్లో కూడా అదే ప్రభుత్వం ఉంటే మీకు చెందాల్సిన ప్రతి ఒక్క రూపాయి కరెక్ట్గా మీకు చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క వార్డులో కూడా మా కమల సైనికులు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు, మీకు సేవ చేయడానికి వస్తూ ఉన్నారు. మరొకసారి మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. కమల వికాసానికి అవకాశం ఇవ్వండి, కాషాయ దళానికి అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్క వార్డులో కూడా మా బీజేపీ పార్టీ నుంచి ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళని గెలిపించి మీ తరపున గొంతుకై మాట్లాడడానికి, మున్సిపల్ కౌన్సిల్లో మాట్లాడడానికి ఆశీర్వదించి ముందుకు పంపించండి. మీ అమూల్యమైన ఓటును అందించండి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ భారీ చేరికలు ఆగవు, కొనసాగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా జగిత్యాల మున్సిపాలిటీ పైన కాషాయ జెండా ఎగురుతుంది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై జై మాతా. భారత్ మాతా.